పరిశుద్ధ నామాన్ని బట్టి మొట్టమొదటగా దేవాది దేవుడైన యేసు ప్రభుకి స్తుతులు స్తోత్రాలు చెల్లిందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవాది దేవుడైన యేసు ప్రభు నిన్న నేడు నిరంతరము కూడా ఒకే రీతిగా ఉండి కాపాడుతున్న విధానాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి, ఆరాధిస్తూ ఉండాలి, కొనియాడుచూ ఉండాలి. అందరూ ఎలా ఉన్నారమ్మా? మీరందరూ కూడా సంతోషంగా క్షేమముగా ఉండాలని అనునిత్యము కూడా మీ అందరి కోసం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీరు కూడా ప్రార్థించుకుని దేవుని దీవెనలు పొందాలని కూడా ప్రత్యేకంగా మనవి చేస్తూ ఉన్నాము. ఈ రాత్రికాల సమయంలో బైబిల్ స్టడీలో దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. చూడండి, దావీదు మహారాజు రచించిన కీర్తన 103వ కీర్తన 4వ వచనాన్ని మనము చదువుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా 103వ కీర్తన 4వ వచనం. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తన యొక్క ప్రాణముతో తన యొక్క అంతరంగంతో దావీదు మహారాజు స్తుతించుము, ఆరాధించుము, కొనియాడుము అని ఎందుకు చెప్పుతూ ఉన్నాడు అంటే, అనునిత్యము నా ప్రాణమా దేవుని సన్నుతించుము, స్తుతించండి, ఆరాధించండి, కొనియాడండి అని ఎందుకు చెప్పుతూ ఉన్నాడంటే, దేవుడు ఏమి చేస్తాడు అని అంటే ఇక్కడ అన్నాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. కాబట్టి ఎప్పుడూ కూడా మనము దేవుణ్ణి సన్నుతించాలి, స్తుతించాలి. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు కూడా ఎందుకు స్తుతించాలి, ఆరాధించాలి అంటే, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించును అంటున్నాడు, విమోచించుచున్నాడు అని మనం చూస్తూ ఉన్నామట. విమోచన అనేది చాలా ప్రాముఖ్యమైన విషయము అనేది మొట్టమొదటగా మనము గ్రహిస్తూ ఉండాలన్నమాట. అంటే క్రయధనము చెల్లించి కానీ యజ్ఞము చేసి కానీ ఒకరిని దాసత్వం నుంచి విడిపించటమే విమోచన అంటమాట. అంటే క్రయధనముగా దేవాది దేవుడైన యేసు ప్రభు తన రక్తాన్ని మనకు చిందించి మన యొక్క పాపము నుంచి, శాపము నుంచి, మన యొక్క బ్రతుకులన్నిటిని కూడా విడిపించినట్టు కూడా మనము చూస్తూ ఉంటామన్నమాట. అది విమోచన అంటూ ఉన్నమాట. అందుకనే సమాధిలో నుండి అంటే మన జీవితాలు భయంకరమైన శ్రమలకి సాదృశ్యము సమాధి అంటే, లేకపోతే చనిపోయిన స్థితి అన్నమాట. అంటే భయంకరమైన విపత్తులు, శోధనలు, ఇబ్బందులు, ఇక్కట్లు, ఇరుకులు, వీటన్నిటినీ కూడా ఎటువంటి పరిస్థితులైనా కానీ ఆయన నీ ప్రాణమును విమోచిస్తాడు అనేది. అందుచేత అన్నమాట మనము ఏం చేయాలంటే దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి అన్నమాట. అంటే సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు కూడా దేవుని స్తుతించాలి. కూర్చున్నప్పుడు, లేస్తూ ఉన్నప్పుడు, పండుకున్నప్పుడు, అనునిత్యము కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నప్పుడు, సమాధిలో ఉన్నట్లాంటి పరిస్థితులు మన జీవితాల్లో కలుగుతూ ఉన్నా కానీ ఖచ్చితంగా ఆయన విమోచిస్తాడు అనేది మనము మర్చిపోకూడదు ఎటువంటి పరిస్థితుల్లోనూ. ప్రియ బిడ్డలారా, అందుకనే మనం జాగ్రత్తగా ఆలోచన, విమోచించే దేవుడు అనేది మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు అన్నమాట. సామెతల గ్రంథకర్త అంటాడు కదా 23:11 వచనంలో, వారి విమోచకుడు బలవంతుడు అంటూ ఉన్నాడట. అంటే మనల్ని విమోచించేవాడు ఆయన సామాన్యమైన దేవుడు కాడు. ప్రియ బిడ్డలారా, బలవంతుడు. అందుకనేమంటాడు యెషయా గ్రంథము 9:6 అంటగా, బలవంతుడగు దేవుడు అని మనం చూస్తూ ఉన్నమాట. శక్తిహీనుడు కాడు అన్నమాట. ఆయన విమోచించగల సమర్థుడు. ఎక్కడ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ, ఎటువంటి కష్టములో ఉన్నా కానీ, ఎటువంటి శోధనలో ఉన్నా కానీ, ఎటువంటి పరిస్థితులు ఉన్నా కానీ విమోచించగల సమర్థుడు అని ఆయన్ను మాత్రమే మనం స్తుతించాలి, ఆరాధించాలి, కొనియాడుతూ ఉండాలి, వెంబడిస్తూ ఉండాలి. చాలామంది ఇది తెలియక ఏం చేస్తూ ఉంటారు అంటే, ఆయన స్తుతించటంలో వెనకబడి ఉంటూ ఉంటారన్నమాట. అనునిత్యము కూడా మనము స్తుతిస్తూ ఉండాలి అన్నమాట. ఎవరైతే ఎక్కువగా స్తుతిస్తూ ఉంటారో, ఎవరైతే అనునిత్యము కూడా స్తుతిస్తూ ఉంటారో
గొప్ప విజయాల్ని చూస్తూ ఉంటారు, గొప్ప కార్యాలను చూస్తూ ఉంటారు అనేది మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు ప్రియ బిడ్డలారా. అందుకనే సమాధిలో నుండి అంటే ఎటువంటి పరిస్థితులు ఉన్నా కానీ దేవుడు నిన్ను విమోచించగల సమర్థుడు అనేది మనము ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు ప్రియ బిడ్డలారా. చూడండి, మొట్టమొదటిగా యోబు గ్రంథంలో మనము చూస్తూ ఉంటామన్నమాట. ఆయన జీవితంలో ఏమన్నాడో, సమస్తము కోల్పోయిన తరువాత, సమస్తము కూడా పోగొట్టుకున్న తర్వాత ఏమంటూ ఉన్నాడంటే దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునెను, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక అంటూ ఉన్నాడు. ఎందుకు అన్నాడు అంటే, ఎటువంటి పరిస్థితులు ఉన్నా కానీ నన్ను కాపాడగల సమర్థుడు, ఈ యొక్క విపత్తులన్నిటి నుంచి కూడా విడిపించగల సమర్థుడు, ఈ సమస్తాన్ని కోల్పోయినా కానీ తిరిగి ఇవ్వగల సమర్థుడు అని గ్రహించాడు. కాబట్టి ఆ రకంగా మాట్లాడినట్టు కూడా మనము చూస్తూ ఉంటాం. ఆయన కష్టాలు చూడండి, 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 1 నుంచి 3 వచనాలు మనం చదివినట్లయితే ఆయన చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? పుట్టిన దినాన్నే శపించుకుంటూ ఉన్నాడు. ఎంత భయంకరమైన సమాధి లాంటి పరిస్థితి వచ్చిందన్నమాట. సమాధిలో ఉన్నవాడు ఏ రకంగా ఉన్నాడో యోబు జీవితము కూడా గోక్కుంటాను కూడా పరిస్థితి లేని పరిస్థితులు అన్నమాట. ఒక పక్కన పురుగులు, ఒక పక్కన కురుపులు, ఒక పక్కన భయంకరమైన విపత్తు, రకరకాలుగా అన్నీ కోల్పోయాడు అనమాట. అందుకునే శపించుకుంటున్నాడు అనమాట. ఏమంటున్నాడు? పుట్టిన దినములు శపించెను. యోబు ఇలాగనను తా తల్లిగా చదువు మరుగు చేయకుండా నేను పుట్టిన దినము లేకపోవును గాక, మగపిల్ల పుట్టిన ఒకడు చెప్పిన రాత్రి లేకపోవును గాక, ఆ దినము అంధకారము అగునుగాక. ఎంత భయంకరమైన విపత్తుల్లో ఉన్నాడో చూడండి, ఎంత వేదనతో ఉన్నాడో చూడండి, ఎంత శ్రమలో ఉన్నాడో చూడండి. అయినా కానీ యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునెను, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక అంటూ ఉన్నాడు. ఎందుకంటే విమోచకుడు, ఈ స్థితిగతులన్నిటి నుంచి కూడా విమోచించగల సమర్థుడు, బలవంతుడైన దేవుడు యెహోవాని గ్రహించాడు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు, ఆరాధిస్తూ ఉన్నాడు. అన్ని కష్టాలు కూడా అనుభవిస్తూ ఆ యొక్క సమాధి లాంటి శ్రమలన్నిటి కూడా అనుభవించుకుంటూ వస్తూ ఆయన 19వ అధ్యాయం వచ్చేటప్పటికి ఒక చక్కని మాట నిరీక్షణతో పలుకుతూ ఉంటాడు. 19:25 వచనంలో నా విమోచకుడు సజీవుడు అంటూ ఉన్నాడు. ఎంత చక్కని మాట! దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా విమోచకుడు సజీవుడు. ఈ అన్నిటి నుంచి కూడా నన్ను విమోచించేవాడు సజీవుడైన, మరణించిన వాడు కాడు, ఆయన బ్రతికి ఉన్నవాడు. కాబట్టి ఎటువంటి పరిస్థితులైనా కానీ ఆయన నన్ను విమోచిస్తాడు అంటూ ఉన్నాడు. ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును అంటూ ఉన్నాడు అన్నమాట. ఎంత నిరీక్షణ చూడండి. నా విమోచకుడు ఈ శ్రమల నుంచి, ఈ శోధల నుంచి, ఈ ఇబ్బంది నుంచి, ఈ ఇరుకు నుంచి, ఈ పరిస్థితుల నుంచి విమోచించగల సమర్థుడు ఎవడంటే నా దేవుడు అని ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు, ఆరాధిస్తూ ఉన్నాడు, కొనియాడుతూ ఉన్నట్టు కూడా మనము చూస్తూ ఉన్నాము ప్రియ బిడ్డలారా. అంచేత మనము ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా కానీ మనము స్తుతించాలి, ఆరాధించాలి, కొనియాడుతూ ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో స్తుతులు అనేది ఎప్పుడూ కూడా మనము మానకూడదు. శ్రమ కలిగినా మానకూడదు, ఇబ్బంది కలిగినా మానకూడదు, ఇరుకు కలిగినా మానకూడదు, లేమి కలిగినా మానకూడదు. ఎన్ని విపత్తులు కలిగినా కానీ, రకరకాల మన యొక్క అనారోగ్యంగా ఉన్నా కానీ మనము స్తుతించే సమయంలో ఎప్పుడూ కూడా మానకుండా దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి, ఆయనతోటే ఉంటూ ఉండాలి. అందుకనే ఆయన ఏమంటున్నాడు? ఇంకొక మాట అంటున్నాడు. 22వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే 10-11 వచనాలు మనం చూసినట్లయితే ఆయన చాలా చక్కని మాటలు 23వ అధ్యాయము 10-11 వచనంలో మనం చూసినట్లయితే నేను నడుచు మార్గం ఆయనకి తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడతానన్నాడు. నా పాదములు ఆయన అడుగు జాడలను విడువక నడిచినవి, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించిన. ఎటు వెళ్ళకుండా ఇన్ని కష్టాల్లోనూ కూడా స్తుతించడం మానట్లేదు, స్తోత్రించడం మానట్లేదు, దేవుని కొనియాడటం మానట్లేదు.
దేవుని యొక్క సన్నిధిలో ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఆయన్నే స్తుతిస్తూ ఉన్నాడు. ఎన్నో కష్టాలు ఉన్నా కానీ నేను ఎప్పుడు కూడా ఆయన అడుగుజాడలు అంటే ఆయన ఏం చేయాలో అలాగా, ఎక్కడ ఉండాలో అలాగా, ఏం చేయాలో అన్నీ కూడా సక్రమంగా చేసిన వ్యక్తిగా యోబు గారు కనపడుతున్నాడు అనమాట. మనం ఏం చేస్తామో, కొన్ని శ్రమలు వస్తే, కొంత శోధన వస్తే, ఇబ్బంది వస్తే ఈ పూట ప్రార్థన చేయకపోయినా పర్లేదు, ఈ పూట మనము ఫ్యామిలీ ప్రేయర్ పెట్టుకోపోయినా పర్వాలేదు, లేకపోతే ఈరోజు ఈ సండే ప్రార్థనకు వెళ్ళకపోతే పర్లేదు, ఎందుకంటే మన పరిస్థితులు బాగోలేదు కదా, ఈ శుక్రవారం వెళ్ళకపోతే పర్లేదు, ఈ శనివారం వెళ్ళకపోతే పర్లేదు, ఇలాగ మనం సరిపెట్టుకుంటూ ఉంటాం. కానీ యోబు గారు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా సరిపెట్టుకుంటలేదు. నా పాదములు ఆయన అడుగు జాడలు విడవక నడిచినవి అంటున్నాడు. ఆయన అనుసరించే నడుస్తూ ఉన్నాను, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గములను అనుసరిస్తున్నానంటే ఎప్పుడు ఏది చేయాలో, ఎప్పుడు ఎక్కడ ఉండాలో, ఎలా చేయాలో ప్రతి ఒక్కటి కూడా క్రమముగా చేసిన వ్యక్తిగా యోబు గారిని మనం చూస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప ఆలోచన చూడండి ప్రియ బిడ్డలారా. మన జీవితాల్లో ఇటువంటి ఆలోచన కలిగి మనము ఉంటూ ఉండాలి. దావీదు మహారాజు యొక్క హృదయాంతరంగాల్లోంచి వచ్చిన కీర్తనిది. ఒక్కొక్క వచనము కూడా మన జీవితాలకు ఎంతో ఉపయోగకరమైనది, ఆశీర్వదకరమైనది అనేది మనం మర్చిపోకూడదు. ధ్యానపూర్వకంగా చదువుతూ ఉన్నప్పుడు ఒక్కొక్క వచనంలో ఉన్న ఆశీర్వాదాలన్నీ కూడా మనము తీసుకోవచ్చు. ప్రియ బిడ్డలారా, మనం ఎన్నోసార్లు చదువుతూ ఉండొచ్చు మనం, కానీ ఒక్కొక్క మాటని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే అవి ఎంత శ్రేష్టమైనయో, ఎంత చక్కనివో మనకి అర్థమవుతుందన్నమాట. అందుకనే ఈ కీర్తన నేను చదువుతూ ఉన్నప్పుడు ప్రతి వచనములో ఉన్న అర్థాన్ని కూడా గ్రహించాలి ప్రభువా, ప్రతి వచనములో ఉన్న ఆశీర్వాదాలు మేము పొందాలి ప్రభువా అని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రియ బిడ్డలారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అన్నాడు మాట 4వ వచనంలో, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించు. విమోచకుడు మన దేవుడు. ప్రియ బిడ్డలారా, ఆయన రక్తమిచ్చి మనల్ని విమోచించాడు, సమస్తాన్ని ఇచ్చి విమోచించాడు. ఎటువంటి పరిస్థితుల్లో బలవంతుడైన దేవుడు మన విమోచకుడు అనేది మనము మర్చిపోకూడదు. ఇశ్రాయేలీల్ని ఎంతగా విమోచించాడో మనకు తెలుసు. ప్రియ బిడ్డలారా, చూడండి, గొల్యాతు మీదకి ఆ యొక్క దావీదు మహారాజు వెళుతూ ఉన్నప్పుడు మరి దేవుడే అక్కడ విజయాన్ని ఇచ్చాడు తప్ప ఎటువంటి పరిస్థితుల్లో దావీదు మహారాజు వల్ల అక్కడ ఏమి జరగదు. ప్రియ బిడ్డలారా, దావీదు మహారాజు నుంచున్నాడంతే దేవుడు గొప్ప విజయం కలుగు చేసినట్టు. బలవంతుడు కాబట్టి, గొల్యాతు కంటే బలవంతుడు కాబట్టి, ప్రపంచంలో ఉన్న అందరికంటే బలవంతుడైన మన దేవుడు ఉన్నాడు కాబట్టి వారి విమోచకుడు బలవంతుడని సామెతల గ్రంథకర్త కూడా అక్కడ అంటూ ఉన్నట్టు కూడా మనం చూస్తూ ఉన్నాం. నువ్వు పూజిస్తున్న దేవుడు, నువ్వు సేవిస్తున్న దేవుడు బలహీనుడా బలవంతుడా అనేది నువ్వు జాగ్రత్తగా ఆలోచన చేయి. ప్రియ బిడ్డలారా, ఎంత గొప్ప దేవుడు మనము కలిగి ఉన్నామో, ఎటువంటి పరిస్థితుల్లో ఆయన విడిచిపెట్టే దేవుడు కాడు కాబట్టి సమాధిలో నుండి నీ ప్రాణాన్ని విమోచిస్తాడు అని చెప్తూ ఉన్నాడనమాట. ఎంత గొప్ప దేవుడో. యెషయా గ్రంథము 63వ అధ్యాయంలో మనం చదివినట్లయితే 16వ వచనంలో, అనాది కాలము నుండి విమోచకుడు అని ఆయనకు పేరు. మన దేవుడికి ఏంటంట, ఆయన పేరే విమోచకుడు అన్నమాట. నీ కష్టాన్ని నుంచి, నీ శోధన నుంచి, నీ వ్యాధి నుంచి, నీ బాధ నుంచి, నీ శోధన నుంచి, కరోనా నుంచి, అన్నిటి నుంచి కూడా విమోచకుడు అని ఆయనకు పేరు అన్నమాట. ఎంత గొప్ప నామమో చూడండి ప్రియ బిడ్డలారా. అందుకని ఏమంటాడు, అన్ని నామముల కంటే ఉన్నతమైన నామము మన దేవుని యొక్క నామము అనేది నువ్వు మర్చిపోకూడదు. ప్రియ బిడ్డలారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడో మీరు ఆలోచన చేయండి. దావీదు మహారాజు ఆత్మ పూర్ణుడై రచించిన కీర్తన ఇది అన్నమాట. ప్రతి కీర్తనలో కూడా చాలా అర్థాలు ఉంటాయి, చాలా ఆశీర్వాదాలు ఉంటాయి, చాలా ఆదరణ ఉంటుంది, చాలా చక్కని మాటలు ఆయన రచించినట్టు కూడా మనము చూస్తూ ఉంటాం అన్నమాట. అందుకనే చాలా జాగ్రత్తగా మనము చదువుతూ ఉండాలి అన్నమాట. ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఆయన విమోచించడానికి చూడండి ఏమంటాడు మత్తయి సువార్తలో, న్యూ టెస్టిమెంట్ వచ్చేటికి 20-28వ వచనంలో విమోచన క్రయధనముగా తన ప్రాణమునే పెట్టాడు అనమాట. విమోచించడానికి తన ప్రాణాన్ని పెట్టాడు, మనల్ని విమోచించడానికి ఆ కల్వరి గిరిలో అనేది మర్చిపోకూడదు. ప్రియ బిడ్డలారా,
మన దేవుడు ఎంత గొప్ప దేవుడో చూడండి. తన ప్రాణాన్నే మనం విమోచించడానికి ఆయన బలియాగంగా అయిపోయినట్టు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎంత గొప్ప దేవుడో చూడండి ప్రియబిడ్డలారా. అందుకనే దావీదు మహారాజు ఇక్కడ అంటూ ఉన్నాడు అన్నమాట, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. విమోచించే దేవుడు. ఈ రాత్రికాల సమయంలో సమాధి లాంటి శ్రమల్లో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, ఇరుకుల్లో ఉన్నావా, శోధనలో ఉన్నావా, రకరకాల పరిస్థితుల్లో ఉన్నావా, ఏ పరిస్థితుల్లో ఉన్నావో నాకు తెలియదు కానీ ప్రియ కుమారి, ప్రియ కుమారుడా, దేవాది దేవుడైన యేసు ప్రభు అంటున్నాడు, అమ్మా ఈరోజు నిన్ను విమోచింపబోతూ ఉన్నాను, ఈరోజు నేను బయటికి తీసుకురాబోతూ ఉన్నాను, ఈరోజు నీ శ్రమల నుంచి బయటకు తీసుకొస్తాను, నీ కష్టాల నుంచి బయటకు తీసుకొస్తాను, నీ వ్యాధుల నుంచి బయటకు తీసుకొస్తాను, నీ అప్పుల నుంచి బయటకు తీసుకొస్తాను, నీ పాపం నుంచి బయటకు తీసుకొచ్చి ప్రతి ఒక్క సమస్య నుంచి కూడా నేను విమోచింపబోతూ ఉన్నాను అని దేవాది దేవుడైన యేసు ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రియ బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోబు గారు అలా ఉన్నారు కాబట్టి అందుకనే 42:10 చూస్తాం కదా, రెండంతల ఆశీర్వాదంతో ఆయన్ని ఆశీర్వదించినట్టు కూడా మనము చూస్తూ ఉంటాము. విమోచించటమే కాకుండా ఆ కష్టాల నుంచి ఆశీర్వాదపు జల్లులతో ఆయన్ని ఆశీర్వదించినట్టు కూడా మనము చూస్తూ ఉంటాం. దేవాది దేవుడైన యేసు ప్రభు ఏ ఏ విషయాల్లో అసలు మనల్ని విమోచిస్తాడు, మన విమోచకుడు అని మనం జాగ్రత్తగా చూద్దాం. చూడండి, కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. మొట్టమొదటగా 1 పేతురు రాసిన పత్రిక 1:18 మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అక్కడ అంటూ ఉన్నాడు, ఏమంటే పాపము నుండి మిమ్మల్ని విమోచిస్తాను అని చెప్తూ ఉన్నాడనమాట. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియ కుమారి, ప్రియ కుమారుడా, ఎంతో కాలం నుంచి పాపములో మ్రగ్గిపోతూ ఉన్నావా, పాపాన్ని విడిచిపెట్టలేకపోతూ ఉన్నావా, పాపాన్ని విడిచిపెట్టాలని నీకు ఆశ ఉందా, కానీ ఆ పాపపు తలంపులే, పాపపు ఉద్దేశాలే, పాపం యొక్క తలంపులే వస్తూ ఉన్నాయి, పాపములోనే నీవు ఉండిపోతూ ఉన్నావా, ఈ రాత్రికాల సమయంలో నీ పాపము నుండి దేవాది దేవుడైన యేసు ప్రభు విమోచింపబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నమ్మినట్లయితే ప్రభువా ఇప్పుడే నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా అని దేవుని యొక్క సన్నిధిలో నువ్వు కండ్లు మూసుకుని చిన్ని ప్రార్థన చేసినట్లయితే నీ పాపము నుండి విమోచించి పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళబోతూ ఉన్నాడు. ప్రియ బిడ్డలారా, రెండవదిగా మనం చూసినట్లయితే తీతుకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 2:14 సమస్త దుర్నీతి నుండి అన్నమాట. కొంతమంది ఏంటంటే పైకి బాగానే కనిపిస్తూ ఉంటారు, కానీ వాళ్ళ యొక్క ఆలోచనలు లేకపోతే ఇతరుల యొక్క ఎడల వీళ్ళ యొక్క స్వభావం దుర్నీతి అన్నమాట. అంటే నీతి లేని పనులు అన్నమాట. నీతి లేకుండా దుర్నీతి కార్యక్రమాల్లో పాల్గొనుకుంటూ ఉంటారన్నమాట. ఇతరుల మీద నిందలు వేయటం, ఇతరులను దూషించటం, ఇతరులకు ఏ రకంగా హాని చేయాలి, ఇతరులను ఏ రకంగా నాశనం మట్టు పెట్టాలి, ఇతరులకు ఏ రకంగా నష్టం కలిగించాలి, ఇది దుర్నీతి కార్యక్రమాలు అన్నమాట. ఇటువంటి అన్నిటి నుంచి కూడా దేవాది దేవుడని యేసు ప్రభు అంటూ ఉన్నాడు, మిమ్మల్ని విమోచించుతున్నాను అని ఈ రాత్రికాల సమయంలో నీతో నాతో అంటూ ఉన్నాడు. ఇటువంటి వీటిలోంచి బయటకు రాలేకుండా ఉంటూ ఉన్నావా, ఈ రాత్రికాల సమయంలో దేవాది దేవుడైన యేసు ప్రభు అంటూ ఉన్నాడు, ప్రియ కుమారుడా నిన్ను విమోచింపబోతూ ఉన్నానయ్యా, నీ సమస్త దుర్నీతి నుంచి కూడా నేను విమోచింపబోతూ ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. మూడవదిగా మనం చూసినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 1:4 మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఈ దుష్ట కాలములో నుంచి అన్నమాట. ఏంటంటే దుష్టకాలం ఏంటి అనవచ్చు. ఎక్కడ చూసినా కానీ ఏమింటున్నాం మనం, ఒక ప్రక్కనే కరోనా, ఇది దుష్టకాలం కదా, ఒక ప్రక్కనే యాక్సిడెంట్లు, ఇది దుష్టకాలం కదా, ఒక ప్రక్కనే వ్యాధులు, రకరకాల ఇబ్బందులు, రకరకాల ఇక్కట్లు. ఇందాకే ట్రాక్టర్ తిరగబడి ఒక ఆయన చనిపోయాడు, ఇందాకే ఒక ఇంట్లో మర్డర్ జరిగింది, ఇందాకే ఒక ఆమెని భయంకరంగా పాడు చేశారు. ఇవన్నీ కూడా భయంకరమైన పరిస్థితులు. ప్రియ బిడ్డలారా, ఈ యొక్క దుష్ట కాలం అన్నమాట. ఇటువంటి కాలము నుంచి, ఇటువంటి పరిస్థితుల నుంచి దేవాది దేవుడైన యేసు ప్రభు నిన్ను నన్ను బ్రతికించాడంటే విడిపించటం కాదా? చాలా మంది ఎన్నో రకాలుగా చనిపోతూ ఉన్నారు, కానీ దేవుడు నిన్ను నన్ను బ్రతికించాడంటే విమోచించాడు అనేది నువ్వు మర్చిపోకూడదు. ప్రియ బిడ్డలారా, ఈ దుష్ట కాలంలోంచి, ఈ యొక్క పరిస్థితుల నుంచి నన్ను కాపాడావు, విమోచించావు ప్రభువా అని దేవుణ్ణి మనం స్తుతిస్తూ ఉండాలి, ఆరాధిస్తూ ఉండాలి, కొనియాడుతూ ఉండాలి. ప్రియ బిడ్డలారా, చూడండి యోహాను సువార్త 5:20
4లో మనం చూసినట్లయితే తీర్పులోకి రాకుండా అన్నమాట, ఆ యొక్క నరకానికి వెళ్లకుండా ఈ యొక్క పరలోకానికి వెళ్ళగా తీర్పులోనికి రాకుండా దేవాది దేవుడిని యేసు ప్రభు మనల్ని తన రక్తం ద్వారా విమోచిస్తూ ఉన్నాడు. ప్రియ బిడ్డలారా, ఎంత గొప్ప దేవుడు చూడండి. ప్రియ బిడ్డలారా, మత్తయి సువార్త 23:33 కూడా చదివినట్లయితే ఆయన నరకము నుండి అన్నమాట, నరకానికి వెళ్లకుండా పరలోకానికి తీసుకువెళ్ళి ఆ విమోచన చేస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు వచ్చాడు. నువ్వు పూజిస్తున్న దేవుడు, నువ్వు వెంబడిస్తున్న దేవుడు, నువ్వు అనుసరిస్తున్న దేవుడు ఎటువంటి దేవుడో ఆలోచన చేస్తూ ఉన్నావా? ఇటువంటి భయంకరమైన విపత్తుల నుంచి, ఇటువంటి భయంకరమైన పరిస్థితుల నుంచి విమోచించే దేవుడు మనకు ఉన్నాడు. కాబట్టి ఆ దేవుణ్ణి మనం ఏం చేయాలంటే అనునిత్యము కూడా స్తుతిస్తూ ఉండాలి, సన్నుతిస్తూ ఉండాలి, ఆరాధిస్తూ ఉండాలి, కొనియాడుచూ ఉండాలి. కూర్చున్నప్పుడు, లేస్తూ ఉన్నప్పుడు, పండుకున్నప్పుడు, ఎక్కడ ఉన్నా కానీ ఎప్పుడు కూడా యేసు నామస్మరణే మనము చేస్తూ ఉండాలి. ప్రియ బిడ్డలారా, అటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం కాబట్టి ఎప్పుడూ కూడా ఆ దేవుణ్ణి స్తుతించే బిడ్డలుగా మనము ఉంటూ ఉండాలి. ప్రియ బిడ్డలారా, ఎంత గొప్ప దేవుడు చూడండి. ప్రియ బిడ్డలారా, చూడండి, అనేక మంది బయట కొంతమంది రకరకాలుగా తెలుసు కదా, 1,00,000 సార్లు రాస్తారు, కొంతమంది రకరకాలుగా లెక్క పెడుతూ ఉంటారు, ఎన్నో రకాలుగా భక్తి చేస్తూ ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. ఈ రాత్రి కాల సమయంలో విమోచించే దేవుడు మనకున్నాడు కాబట్టి ప్రతి పరిస్థితి నుంచి కూడా, ప్రతి శోధన నుంచి కూడా, ప్రతి వ్యాధి నుంచి కూడా, ప్రతి ఇబ్బంది నుంచి కూడా, ప్రతి ఇక్కటి నుంచి కూడా, నీ యొక్క పరిస్థితులు ఏమైనా కానీ వాటన్నిటి నుంచి, ప్రతి అప్పుల బాధ నుంచి కూడా విమోచించే దేవుడు ఉన్నాడు. కాబట్టి ఆ దేవుణ్ణి మనము ఏం చేయాలి అంటే స్తుతిస్తూ ఉండాలి, సన్నుతిస్తూ ఉండాలి, ఆరాధిస్తూ ఉండాలి, కొనియాడుచూ ఉండాలి. ఎప్పుడూ కూడా మనము దేవుని యొక్క నామస్మరణ మన హృదయాల్లో తిరుగుతూ ఉండాలి. ప్రియ బిడ్డలారా, ఈరోజు చాలా మంది మానవ జీవితాల్లో ఇవి లేవు అన్నమాట. చూడండి, గత కాలంలో మేము నేను 10th క్లాస్ ఉన్నప్పుడైతే మామూలుగా మాత్రమే చదువుకుంటూ ఉండేవారు. 10th క్లాస్ వచ్చేటప్పటికి తల్లిదండ్రులకి నామస్మరణ అంటే మా వాడు ఇంజనీర్ అవ్వాలి, మా అమ్మాయి డాక్టర్ అవ్వాలి, ఏదో రకంగా ఇదే అవ్వాలి. 24 గంటలు 10th అయ్యి కాడి నుంచి వాళ్ళ యొక్క మనస్సులో ఏ స్మరణ అంటే వాడు ఆదివారం లేకపోయినా పర్లేదు, శనివారం లేకపోయినా పర్లేదు, శుక్రవారం లేకపోయినా పర్లేదు, ఎక్కడికి లేకపోయినా పిల్లలు పర్లేదు, కానీ ఏమవ్వాలి? ఏ స్మరణ? డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి. ఏ క్లాసులైనా పర్లేదు, ఆదివారం లేకపోయినా పర్లేదు, సోమవారం లేకపోయినా పర్లేదు. అంటే ఎలా మారిపోయిందో చూడండి ప్రపంచం. యేసు ప్రభు అందుకనే అన్నమాట, మత్తయి సువార్త 6వ అధ్యాయం అంటాడు కదా, మొదట నా రాజ్యమును నా నీతిని మీరు వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు దొరుకును అంటూ ఉన్నాడు. ఎంత చక్కని మాట చూడండి. మన పిల్లలకి మంచి ఉద్యోగం రావాలి అన్నా, మంచి ఆరోగ్యం కావాలి అన్నా, గొప్ప వ్యక్తులు కావాలి అన్నా మనము అనునిత్యము స్తుతిస్తూ ఆరాధిస్తూ బిడ్డలను కూడా మనము దేవుని యొక్క సమయాన్ని పోగొట్టుకోకుండా ఎటువంటి పరిస్థితులు ఉన్నా కానీ ఆ పరిస్థితులన్నీ కూడా విడిచిపెట్టి దేవుణ్ణి స్తుతించినప్పుడు దేవాది దేవుడైన యేసు ప్రభు ఎప్పుడూ కూడా విడిచిపెట్టకుండా వాళ్ళని ఉన్నత శిఖరాలకే తీసుకెళ్తూ ఉంటాడు. ప్రియ బిడ్డలారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకు తెలిసిన బిడ్డలు 2 బిడ్డలు ఉన్నారన్నమాట. వాళ్ళు జంగారెడ్డిగూడెంలో ఉంటూ ఉండేవారు. వాళ్ళిద్దరూ కూడా 2 అమ్మాయిలే అన్నమాట. 2 అమ్మాయిలైతే ఆయన ఏమనుకున్నారు అంటే వీళ్ళిద్దరూ కూడా గొప్పవారు అవ్వాలి అని ఆ యొక్క తల్లి యొక్క ఆలోచన. ఇంకొక వ్యక్తికి 2 కుమారులు ఉన్నారన్నమాట. వాళ్ళు ఏంటంటే నా కుమారులు 2 కూడా ఒక ఇంజనీర్ అవ్వాలి, ఒక డాక్టర్ అవ్వాలని. 2 కూడా దేవుని తెలిసిన బిడలే. కానీ ఒక కుటుంబం ఏమో అనునిత్యము కూడా ఆ 2 సంవత్సరాలు కూడా దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టి వాళ్ళ కోచింగ్ల్లో, ఆటల్లో, వీటిల్లో ఎక్కువగా వాటిల్లో ఉన్నారు. ఒక కుటుంబం ఏమో ఈ యొక్క చదువుకుంటూనే ఆదివారము, శుక్రవారం, శనివారము కూడా దేవుని యొక్క సన్నిధికే వస్తూ ఆ కోచింగ్ సెంటర్ని విడిచిపెట్టి దేవునితో ఉన్నారు. ప్రియ బిడ్డలారా, చివరిలో జరిగింది ఏంటి తెలుసా? ఈ యొక్క ఎప్పుడైతే పూర్తిగా కోచింగ్ కాకుండా దేవుని సమయం దేవునికి ఇచ్చిన బిడ్డలకి ఫ్రీ సీట్లు కొట్టారు. వీళ్ళిద్దరూ కూడా ఫ్రీ సీట్లు కొట్టలేక వాళ్ళు ఎంతో బాధపడ్డట్టు మేము చూసాం. ప్రియ బిడ్డలారా, చూడండి, దేవుని యొక్క కృప ఉన్నప్పుడు ఎటువంటి పరిస్థితులైనా కానీ దేవుడు మార్చగల సమర్థుడు అనేది మనము
మర్చిపోకూడదు అనమాట. అందుకనే విమోచిస్తాడు అంటే ప్రతి కార్యము నెరవేరుస్తాడు. కాబట్టి దేవుని సమయానికి ఏ బిడ్డైతే దేవునికి ఇస్తూ ఉంటారో ఎక్కువ దీవులు పొందుతారు ప్రియ బిడ్డలారా. అంతేగాని నాకు చాలా బిజీగా ఉంది, నాకు ఇవాళ ఖాళీ లేదు, నాకు బాగోలేదు అని దేవుని యొక్క సన్నిధిని ఎవరైతే విడిచిపెడతారో లేకపోతే అశ్రద్ధ చేస్తారో వాళ్ళ జీవితాల్లో ఆశీర్వాదాలు పోగొట్టుకుంటారు అనేది మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు ప్రియ బిడ్డలారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఇక్కడ దావీదు మహారాజు ఎటువంటి నా జీవిత కాలం అంతా కూడా ఆయన స్తుతిస్తాను, ఆరాధిస్తాను, కొనియాడుతాను అంటూ ఉన్నాడనమాట. రెండోదిగా మనం చూసినట్లయితే ఏమంటున్నాడంటే ఇక్కడ కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. కరుణా కటాక్షములు ఆయన కిరీటముగా ఆ బిడలకు ఉంచుతాడంట. ఎవరైతే దేవుడిని స్తుతిస్తూ సేవిస్తూ ఉంటూ ఉంటారో విమోచించటమే కాకుండా దేవుని యొక్క కరుణా కటాక్షాలు ఒక కిరీటముగా ఉంచుతూ ఉంటాడంట. ఎంత గొప్ప దేవుడు చూడండి. ఈ రాత్రి కాల సమయంలో దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియ కుమారుడా, దేవాది దేవుడిని యేసు ప్రభు యొక్క కరుణా కటాక్షాలు అనేది మనకి కిరీటముగా ఉంచుతాడంట. అంటే ఏంటంటే దాని అర్థం నువ్వు కష్టములో, శోధనలో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ఉన్న నిన్ను బయటకు తీసుకురావటమే నీకు కిరీటం అన్నమాట. చూడండి, మనం చూసినట్లయితే నిర్గమకాండము 11వ అధ్యాయము 3వ వచనంలో చూస్తాము. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కరుణ కలుగజేసెను. బయటకు తీసుకురావటమే కాకుండా ఐగుప్తీయులే వాళ్ళ యొక్క ఏది అడిగితే వాళ్ళకి ఇస్తున్నారన్నమాట. అంటే కరుణ కలిగించాడు. వీళ్ళకి కిరీటముగా ఆస్తులు, అంతస్తులు, ఎన్నో రకాలుగా వాళ్ళ దగ్గర నుంచి మంచి మంచి వస్తువులు ఇవ్వటానికి కృప చూపాడు. ప్రియ బిడ్డలారా, ఏమీ లేని వీళ్ళ స్థితిలో ఒక బానిసలుగా ఉన్న వీళ్ళ బ్రతుకుల్లో వినిపించబడటమే కాకుండా వాళ్ళ యొక్క సొమ్ముల్ని దేవాది దేవుడైన యేసు ప్రభు కిరీటం అంటే తల ఎత్తుకుని చూడటం అన్నమాట. లేకపోతే ఉన్నత స్థితి అని చెప్పొచ్చు అన్నమాట. లేకపోతే మన యొక్క స్థితిగతులు మారటమే కిరీటం అన్నమాట. గతంలో చూడండి, నేను తల ఎత్తుకోలేకపోయానండి, తల దించుకుని లేవాడిని అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి, తల ఎత్తుకుని నేను నడుస్తున్నానంటే వాడి స్థితిగతులన్నీ మారిపోయినాయి అన్నమాట. స్థితిగతులు బాగోలేనప్పుడేమో తల వంచుకుని వెళుతూ ఉంటాము. కానీ దేవుడు కరుణా కటాక్షాలు మనకి ఇచ్చినప్పుడు తల ఎత్తుకుని తిరగటమే కిరీటముగా మనకు ఉంటాయి. ప్రియ బిడ్డలారా, అప్పుడు వరకు కూడా తల వంచుకుని బ్రతికిన ఇశ్రాయేలు జనాంగం జీవితం అంతా కూడా బయటకు రాగానే ఏం చేస్తున్నారు? తలలు ఎత్తుకుంటున్నారు. ఇలాగానే ఒరే ఐగుప్తీలు, ఒరే ఏటిరా అంటారు, ఒరే మాట్లాడుతున్నాం. అప్పుడు వరకు కాళ్ళ దగ్గర కూర్చున్న వీళ్ళు దేవుడు ఎప్పుడైతే విడిపించాడో, ఎప్పుడైతే బయటకు తీసుకొచ్చాడో వీళ్ళు కిరీటము ఉన్నట్టు తల మీద వీళ్ళే మహారాజుల్లాగా అడిగింది ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు ఇస్తూ ఉన్నారు. ప్రియ బిడ్డలారా, ఇది అవునంటారా కాదంటారా? చూడండి, ఒక లేమిలో ఉన్న కుటుంబ విషయంలో మొట్టమొదటిగా వాళ్ళ అంక మనం చూడం, పట్టించుకోరు ఎవరు కూడా. కానీ వాళ్ళ స్థితిగతులు మారాక, మంచి ఉద్యోగం వచ్చాక, మంచి స్థితిగతిలో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వాళ్ళు ఏది అడిగితే వాళ్ళు ఇస్తారు. అదే కిరీటం అన్నమాట. వాళ్ళు ఏది అడిగితే వాళ్ళు మనకి ఇస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ స్థితిగతులు బాగున్నాయి కాబట్టి వీళ్ళు ఏమి పర్వాలేదు అంటూ ఉంటారన్నమాట. అంటే దేవుడు కిరీటముగా అన్నమాట. కరుణా కటాక్షములు అనేది ఇతరులు మన ఎడల కలిగించడమే ఒక కిరీటము లాంటిది అనేది మనము మర్చిపోకూడదు. ప్రియ బిడ్డలారా, అందుకనే అంటుంటాడు అనమాట. మోషేతో అంటాడు, నిర్గమకాండం 33:15, నీ మీద నా కటాక్షము కలిగినది అంటూ ఉన్నమాట. మోషే, నువ్వు నడవయా, నీకేమీ పర్వాలేదు, నీ మీద నా కటాక్షం కలిగింది, కిరీటం లాగా ఉంటాను నేను ఎప్పుడు కూడా నీకు, నువ్వు ఒక రాజువు, నడిపించేలా అందరినీ కూడా సైన్యాన్ని నడిపించు అన్నప్పుడు ఎంతో చక్కగా, ఎంతో ఆనందంగా, ఏ విధమైన లోటులు లేకుండా చక్కగా నడిపించినట్టు కూడా మనము చూస్తూ ఉంటాము. ప్రియ బిడ్డలారా, ఎంత గొప్ప దేవుడో చూడండి. ప్రియ బిడ్డలారా, స్థితిగతులన్నీ కూడా మార్చడమే కిరీటము అన్నమాట. అందుకనే లోకా సువార్తలో కూడా 1:47 వచ్చినట్టది, ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించేను అంటూ అనమాట. అంటే ఆమెకి కిరీటంగా ఇచ్చాడనమాట. దీన స్థితి మార్చేసి దేవాది దేవుడైన యేసు ప్రభు అక్కడ ఆ యొక్క స్థితి ఎంతో దీన కుటుంబంలో ఉన్న మరియ జీవితం అంతా కూడా, ఆమె బ్రతుకంతా కూడా, ఆమె స్థితిగతులంతా కూడా ఎంతో చక్కగా మారిపోయినట్టు కూడా మనము చూస్తూ ఉంటాము. ప్రియ పిల్లల, అప్పుడు వరకు కూడా ఏమీ లేదు, పేరు ప్రఖ్యాతులు లేదు, అప్పుడు వరకు కూడా ఎవరు కూడా గుర్తు చేసుకోలేదు, అప్పుడు వరకు కూడా ఏమీ లేదు. అక్కడి నుంచి అంతా కూడా
ధన్యురాలైపోయింది. ఎంత గొప్పగా స్థితికి మారిపోయిందో అదే కిరీటము ప్రియబిడ్డలారా. కరుణా కటాక్షములు నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడో చూడండి. మన దేవుడు గొప్ప దేవుడు ప్రియబిడ్డలారా. అటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నాం కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో దేవుని యొక్క సన్నిధిలో ఉంటున్న నీవు నేను కూడా ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా నీ స్థితిగతులు మార్చడమే కిరీటము అన్నమాట. చివరిగా చూడండి, ఒక మాట చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 15:22 అంటున్నాడు. చూడండి, ఒక మాట చదవండమా. మత్తయి సువార్త 15:22 వచనంలో వాళ్ళ చూడు ఏమంటూ ఉన్నాడు, ఎంత చక్కగా మాట్లాడుతూ ఉన్నారు అంటే 15:22 వచనంలో మనం చదివినట్లయితే ఎలా మాట్లాడుతూ ఉన్నారు, ఎలా కేకలు వేస్తూ ఉన్నారు, వాళ్ళ వేదనతో బాధతో ఉంటూ ఉన్నారు అన్నమాట. దావీదు కుమారుడా మమ్మను కరుణింపుము. ఎంతో వేదనతో ఉందన్నమాట. ఆమె సమాధిలోకి వెళ్ళిపోయిన స్థితిలో ఉంది. అటువంటి భయంకరమైన స్థితిలో ఉన్న ఆమెని దేవుడు కరుణించి ఆమె కిరీటముగా ఇచ్చాడు. ప్రియ బిడ్డలారా, అవును, నీ జీవితంలో కూడా దేవుడు ఈ రాత్రి కాల సమయంలో గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాడు. ప్రియ బిడ్డ, ఈ రాత్రి కాల సమయంలో ఒక తీర్మానం చేసుకో. దావీదు మహారాజు రచించిన కీర్తనలో మనం చూస్తూ ఉన్నాము అన్నమాట. కరుణా కటాక్షములు నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. ఎంత గొప్ప దేవుడు! ఉంచుచున్నాడు. నువ్వు పొందుకోవాలి అంటే ఏం చేయాలి అంటే దేవుణ్ణి స్తుతించడమే. ప్రియ బిడ్డలారా, నువ్వు సమాధిలోంచి బయటికి రావాలంటే, నీ శ్రమల్లోంచి శోధనలోంచి బయటికి రావాలంటే స్తుతించడమే, ఆరాధించడమే, కొనియాడటమే. ప్రభువా, ఇప్పటి వరకు నేను తక్కువగా స్తుతించానేమో, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు కూడా స్తుతిస్తాను ప్రభువా. అనునిత్యము కూర్చున్నప్పుడు, లేస్తున్నప్పుడు, పండుకున్నప్పుడు, అనునిత్యము కుటుంబ సమేతముగా నేను నా ఇంటి వారిని యెహోవాని సేవిస్తాను అని చెప్పిన విధంగా, యెహోషువ చెప్పిన విధంగా నేను కూడా సేవిస్తాను ప్రభువా. అయ్యా, మమ్మల్ని విమోచించు ప్రభువా, మాకు కిరీటముగా ఇవ్వు ప్రభువా. నీ కరుణా కటాక్షములన్నీ కూడా నా బిడ్డలకి నీ కరుణా కటాక్షములుగా కిరీటముగా ఇవ్వమంటే ఉద్యోగం, మంచి ఉద్యోగం ఇవ్వటం అనమాట. ఒక కిరీటం అంటే ఉద్యోగం అనమాట, మంచి ఆరోగ్యం అనమాట, మంచి స్థితిగతులు మార్చబడటమే కిరీటము. ప్రియ బిడ్డలారా, అటువంటి కిరీటాలు మా కుటుంబంలో అనేకం దయచేయి ప్రభువా. నీవు తప్ప ఎవరో ఇవ్వలేరు ప్రభువా. నువ్వు బలవంతుడైన దేవుడు అని మేము నమ్ముతూ ఉన్నాం ప్రభువా. అందుకనే నిన్ను మేము స్తుతిస్తాము, ఆరాధిస్తాము, కొనియాడతాము. మా స్థితిగతులు మార్చు ప్రభువా అని అడుగుదాము. అటువంటి కృప దేవాది దేవుడిని యేసు ప్రభు మన జీవితాల్లో దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామమ్మా. మహాపరిశుద్ధుడును మహోన్నతమైన దేవా, జీవాధిపతి మా యేసయ్య, నీకు స్తుతులు, స్తోత్రమయ్యా, స్తోత్రం తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో నీ పాదాల చెంతకు వస్తూ ఉన్నాం ప్రభువా. ఇప్పటి వరకు తండ్రి ప్రభువా, నీవు ఏర్పరచుకున్న తండ్రి ప్రభువా, దావీదు మహారాజు రచించిన కీర్తన నాయన 103వ కీర్తన నుంచి 4వ వచనంలో మేము ధ్యానించాము ప్రభువా. సమాధిలో నుండి మా ప్రాణమును విమోచించే దేవుడు ప్రభువా, కరుణా కటాక్షములు తండ్రి ప్రభువా, మాకు కిరీటముగా ఉంచే దేవుడు అని కూడా మేము నమ్ముచూ ఉన్నాం ప్రభువా. అయా, లోకములో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటి నుంచి కూడా అయా ప్రభువా, ప్రతి ఒక్కడిని కూడా విమోచించే దేవుడు అని మేము నమ్ముతూ ఉన్నాం. అయా, లోకములో ఈరోజు పరిస్థితులు ఎంతో భయంకరంగా ఉన్నాయి. వీటన్నిటి నుంచి కూడా తండ్రి ప్రభువా, నాయన తండ్రి ప్రభువా, నీ కరుణా కటాక్షములు కలుగు చేసి ప్రభువా కిరీటముగా ఉంచబోతూ ఉన్నావని కూడా మేము నమ్ముచూ ఉన్నాం ప్రభువా. ప్రాముఖ్యంగా ఈ రాత్రి కాల సమయంలో ఏ బిడ్డలైతే తండ్రి ప్రభువా ముఖ్యంగా ప్రభువా కరోనా వైరస్తో బాధపడుతూ ఉన్నారో ఆ బిడ్డలందరికీ కూడా విడుదల దయచేయండి ప్రభువా. ఆ బిడ్డలందరినీ కూడా ముట్టమని కూడా నిన్ను అడుగుతూ ఉన్నాం. మరీ ప్రాముఖ్యంగా ప్రభువా, అయా ఈ వైరస్తో అనేక మంది మరణించారు ప్రభువా. ఆ కుటుంబాలన్నిటినీ కూడా ఆదరించండి, సహాయం చేయండి ప్రభువా. అయా ఈ రాత్రి కాల సమయంలో ప్రతి ఒక్క బిడ్డకి ఓదార్పు దయచేయండి ప్రభా. సమస్త విషయాల్లో సహాయం చేయండి ప్రభా. ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని అయా ప్రభు, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్క బిడ్డని కూడా దీవించండి, ఆశీర్వదించండి, విమోచించండి ప్రభువా. అయా నీ కరుణా కటాక్షములు తండ్రి ప్రభా కిరీటముగా ప్రతి ఒక్క బిడ్డకి దయచేసి మహిమ ఘనత ప్రభావం మీరే పొందవలసిందని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు నామ పేరట
అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలమ్మా.